హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 4 ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. ఇంకా మార్నింగ్ ఈరోజు వీకెండ్ కదా, సాటర్డే సండే త్రిష్కకి స్కూల్ లేదు, సో కొంచెం లీజర్గా లేచిన అనమాట. సో ఇంకా వామ్ వాటర్ అండ్ ఘీ నిన్నటి నుంచి స్టార్ట్ చేసిన అని చెప్పినా కదా, సో అదే తాగుతున్నా ఇక్కడ. సో ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా చేయొచ్చు కదా, స్కూల్ అది ఏం లేదు, లంచ్ బాక్స్లు అట్లా ఏం లేవు కాబట్టి లీజర్గా ఇంకా వామ్ వాటర్ ఘీ తాగేసి ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ యోగా చేస్తున్నాను అనమాట, కాసేపు అట్లా మెడిటేషన్ చేసి నెక్స్ట్ ఇన్హేల్ ఎక్సేల్ అనులోమ్ విలోమ్ అని అంటారు కదా, సో అదే. సో ఇన్హేల్ ఎక్సేల్ ఒక సైడ్ నుంచి ఇన్హేల్ చేసుకొని ఇంకొక సైడ్ ఆఫ్ నోస్ నుండి ఎక్సేల్ చేయాలన్నమాట. సో ఇది ఒక 5 times అట్లా చేసిన. ఏం లేదు, కొంచెం బాడీని మైండ్ని రిఫ్రెష్ చేసి ఇంకా డేని స్టార్ట్ చేయడమే. సో ఇంకా ఆ తర్వాత కపాల్భాతి చేసిన. కపాల్భాతి 2 minutes, 1 minute చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇట్లా 2 minutes కపాల్భాతి చేస్తున్నా. సో ఇది ఫస్ట్ జస్ట్ వార్మప్ లాగా. దెన్ ఆ తర్వాత సూర్య నమస్కారాలు చేసిన. సూర్య నమస్కారాలు 10 sets చేస్తున్నా. సో 2 legs కలిపి 1 set, సో అట్లా 10 sets ఆఫ్ సూర్య నమస్కారాలు. సో ఇది అయిపోయినాక ఇంకా నెక్స్ట్ వజ్రాసనంలో కూర్చొని ఇంకా అప్పర్ బాడీని రేస్ చేయడం, 2 handsతో రేస్ చేయడము. సో ఇట్లా వజ్రాసన పొజిషన్లో కూర్చొని చేయాలన్నమాట. ఇది 25 repetitions అట్లా 2 sets చేయాలి. సో ఇది దీని తర్వాత నెక్స్ట్ మన మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసన. సో ఇవన్నీ ఆల్రెడీ చెప్పినాను కదా మీకు. పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇవన్నింటికి మంచిగా యూజ్ అవుతుంది అనేసి ఇంకా డైలీ నా వర్కౌట్స్లో ఇంక్లూడ్ చేస్తున్నా. సో చూడాలి ఎంతవరకు రిజల్ట్ ఉంటుందో అనేది, హోపింగ్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్. సో ఇంకా మలాసన హస్తపాదాసన అయిపోయినాక నెక్స్ట్ బద్ధకోనాసన, బటర్ఫ్లై పోజ్ ఉంటుంది కదా. సో 2 legsని ఇట్లా వీ షేప్లో పెట్టేసి ఇట్లా బటర్ఫ్లై పోజ్లో ఉంచి వింగ్స్ లాగా ఇట్లా చేస్తూ ఉండాలన్నమాట, బద్ధకోనాసన. దెన్ దీని తర్వాత చెక్కి చలనాసన, 2 legs స్ప్రెడ్ చేసి ఆల్టర్నేట్ అండ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా 5 times, క్లాక్ వైజ్ 10 times, క్లాక్ వైజ్ 10 times అయితే యాంటీ క్లాక్ వైజ్ 10 times అట్లా ఇది చేసిన. దెన్ దీని తర్వాత క్రంచెస్. నేను డైలీ 50 crunches చేస్తున్నాను చెప్పినాను కదా, సో అదే అనమాట. స్ట్రైట్గా పడుకొని హ్యాండ్స్ మొత్తం పైకి, హ్యాండ్స్ కూడా పైకి అనేసి మొత్తం ఒకటేసారి లేచి మళ్ళీ మన లెగ్స్ని, టోస్ని టచ్ చేయాలన్నమాట. సో ఇట్లా ఇది 10 ఒక సెట్ లాగా చేస్తున్నా. సో అట్లా 5 times, 5 repetitions, ఈచ్ సెట్ 10. సో ఇది 50 crunches. నెక్స్ట్ ఈరోజు డంబెల్స్తోని వర్కౌట్స్ చేస్తున్నా, కొంచెం స్ట్రెంగ్తన్ మజిల్స్ కోసం చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ బైసెప్స్. నేను ఇక్కడ యూజ్ చేసే 2 kgs డంబెల్స్ అనమాట. సో ఇవి 12 repetitions, 3 sets. నెక్స్ట్ షోల్డర్ ప్రెస్, ఇది కూడా 12 repetitions, 3 sets. అంటే మరీ ఎక్కువ చేస్తే కూడా మనకి మజిల్ అంతా కరిగిపోవాలి. జస్ట్ ఇది స్ట్రెంగ్తన్ కోసం, మన బాడీ, మన హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీకి స్ట్రెంగ్తన్ కోసం ఇవి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో అట్లా షోల్డర్ ప్రెస్ అయిపోయాక నెక్స్ట్ ట్రైసెప్స్. 2 hands ఎట్ ఎ టైం చేయొచ్చు, కానీ నేను ఒక్కొక్క హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఒక 12, రైట్ హ్యాండ్ ఒక 12, అట్లా 2 sets లాగా చేస్తున్నాను అనమాట. సో ఇది ట్రైసెప్స్. లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది, జస్ట్ ఇంకా రైట్ హ్యాండ్. సో అది 12, ఇది 12, ఇది ఒక 3 sets. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ బ్యాక్ ప్రెస్. ఇట్లా స్లైడ్గా బెండ్ చేసి మన 2 handstోని హ్యాండ్స్ని ఇట్లా డంబల్స్ని బ్యాక్ అనాలన్నమాట, మన బ్యాక్ సైడ్. సో ఇవి కూడా 12 repetitions, 3 sets. మన బ్యాక్ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి, పోస్చర్. నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ అండ్ లోవర్ బ్యాక్, ఇవన్నింటికి వర్క్ అయ్యేది. సో మన బ్యాక్ని ఇట్లా స్టిఫ్గా పెట్టేసి ఓన్లీ అప్పర్ బాడీని కిందికి బెండ్ చేయాలన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ డంబుల్స్. మన గ్లూట్స్ అంటే మన బ్యాక్కి, లోవర్ బ్యాక్కి అండ్ హ్యామ్స్ట్రింగ్స్కి, అంటే వెనకాల లెగ్స్ ఉంటాయి కదా, మొత్తం ఇట్లా అన్నింటికి ఇట్లా గుంజినట్టు అవుతుంది అనమాట. సో దానికి ఎఫెక్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ లాటరల్ రేజ్. మామూలుగా హ్యాండ్స్, లెఫ్ట్ హ్యాండ్ 12, రైట్ హ్యాండ్ 12 ఇట్లా రేజ్ చేస్తూ ఉండాలి డంబుల్స్తో విత్ ద హెల్ప్ ఆఫ్ వెయిట్స్. మనకు డంబుల్స్ లేకపోతే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, 1 liter వాటర్ బాటిల్స్, దాంతో కూడా చేయొచ్చు అనమాట. సో అది వాటి డంబుల్ ఎక్సర్సైజెస్. దెన్ లాస్ట్ వన్ చెస్ట్ ప్రెస్. ఇట్లా స్ట్రైట్గా పడుకొని 2 dumbbellstోని మనం హ్యాండ్స్ని ఇట్లా షోల్డర్ ప్రెస్ ఎట్లా చేసినామో అట్లా చేయాలన్నమాట. చెస్ట్ మీద నుంచి ఇట్లా హ్యాండ్స్ మూవ్ చేస్తూ ఉండాలి. సో ఇది 12 repetitions, 3 sets. సో డంబెల్ వర్కౌట్స్ అయిపోయినాయి కదా, ఇంకా స్ట్రెచెస్ అనమాట. ఈ స్ట్రెచెస్ అయితే కంపల్సరీ చేయాలి.
ఫస్ట్ వార్మప్ బిఫోర్ ఎక్సర్సైజ్ అండ్ దెన్ స్ట్రెచెస్. బాడీ అంతా పట్టేసినట్టు అవుతుంది. సో అంతా ఫ్రీ చేయడానికి స్ట్రెచెస్ అనేది కంపల్సరీగా చేయాలి, ఇగ్నోర్ చేయొద్దు. సో ఇదనమాట ఇవాల్టి డే 4 ఆఫ్ వర్కౌట్స్ విత్ డంబల్స్, సూర్య నమస్కారాస్ అండ్ క్రంచెస్, 50 సెట్ ఆఫ్ క్రంచెస్. సో దేర్ ఎండ్స్ మై వర్కౌట్ ఆఫ్ డే 4. సో మొత్తం 1 hour 15 minutes అట్లా పడుతుంది మొత్తం చేయడానికి. సో ఇంకా మనం చేసే ఎక్సర్సైజ్ని బట్టి అన్ని 3 సెట్స్ చేస్తాం కాబట్టి ఒకవేళ 15 కష్టం అని అంటే అట్లీస్ట్ 12 అన్న ఈచ్ సెట్ చేస్తూ ఉండాలి. సో బాడీ మనకు అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా 15 నుంచి 20 వరకు కూడా, ఒక సెట్లో 20 వరకు కూడా చేయొచ్చు అనమాట. సో మెల్లమెల్లగా స్లో స్టార్ట్ చేసి ఇంకా మెల్లగా ఇంక్రీజ్ చేయాలి. మన బాడీ ట్యూన్ చేస్తూ ఉంటే మనకి స్ట్రెంగ్త్ కూడా వస్తుంది, ఇంకా ఎక్కువసేపు చేయగలుగుతాం అనమాట. సో ఇది స్ట్రెచెస్ అయిపోయినాయి. ఇంకా అదే చెప్తున్నా మీకు, ఫుల్ స్వెట్ వచ్చేసింది ఇక్కడ. సో డే 4 డన్. సో నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయాక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను నిన్న నైట్ ఓట్స్ దోశకి నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టినా అనమాట. ఓట్స్, మినప్పప్పు, కొంచెం పెసర్లు, కొంచెం శనగపప్పు, కొన్ని మెంతులు వేసి సోక్ చేసి ఒక 78 hours సోక్ చేసి నైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఎంత మంచిగా పులిసిందో చూడండి. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను, అసలు చాలా బాగుంది. ఎప్పుడు నేను ఓట్స్ అండ్ మినపప్పు వేస్తాను, ఈసారి ఓట్స్ తక్కువనే అనేసి ఇంకా కొంచెం క్వాంటిటీ కోసం ఓట్స్, మినపప్పు, శనగపప్పు అండ్ పెసర్లు కూడా వేసిన. ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ బాగుంది. చూడండి ఎంత మంచిగా పులిసిందో పిండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి మీరు. సో ఇంకా త్రిషికకి ఫ్రెష్ చేపించేసిన, తనకి దోశలు వేస్తున్నాను అనమాట. సో మీరు ఎంతమంది దోశలు డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తుంటారు. సో ఇంకా ఈ డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా వెరైటీస్ అన్నీ ట్రై చేస్తున్నా, అవి మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సో అట్లా ఎంతమందికి దోశ లవర్స్ ఉన్నారో చెప్పండి. నాకు ఇష్టమే, అండ్ ఇంట్లో చేసే దోశలు ఇష్టం, బయట ఎక్కువ ప్రిఫర్ బట్ ఇంట్లో దోశ ఇష్టం అనమాట. సో ఇక్కడ త్రిషికకి ప్లెయిన్ దోశ వేసిస్తున్నా. సో అయినాక నెక్స్ట్ ఇక్కడ తేజ ఎగ్ దోశ చేస్తున్నాడు. సో ప్లెయిన్ దోశ వద్దు, ఎగ్ దోశ కావాలంటే సో నేనే చేస్తున్నాను. ఓన్లీ దోశ వేసి ఇచ్చిన నేను. దోశ వేసి ఇచ్చినాక ఇంకా ఎగ్ స్ప్రెడ్ చేసి ఒక కారం పొడి ఉందన్నమాట. సో ఆ కారం పొడి వేసేసి లైట్గా ఆయిల్ వేసి మళ్ళీ నేను ఇంట్లో చేసుకున్న మునగాకు పొడి ఉంది కదా, అది కూడా వేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో కాలనిచ్చిండు అనమాట. చాలా బాగుండే, మీకు దగ్గర నుంచి చూపిస్తా. సో ఇంకా ఇలాంటివన్నీ ఏదైనా ట్రై చేస్తున్నాడు అనమాట. నేను పెద్దగా ప్రిఫర్ సో తను చాలా బాగా చేస్తాడు. సో చూడండి, వేడిగా ఎగ్ దోశ రెడీ విత్ కారపొడి అండ్ మునగాకు పొడి అండ్ సమ్ పల్లీ చట్నీ విత్ సమ్ నట్స్. సో ఇది ఇవాల్టి నా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో 2 దోశ, ఒకటి ప్లెయిన్ దోశ, ఒకటి ఎగ్ దోశ తింటున్నా. సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అనమాట. అండ్ మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారు కమెంట్ చేయండి. సో ఐ విల్ బీ హ్యాపీ. అండ్ దెన్ ఇక్కడ ఇంకా తేజ టీ పెట్టమంటే పెడుతున్నా. టీ అనేది నాకు చాలా ఇష్టం. డైలీ ఈవినింగ్ ఒక కప్ టీ తాగని ఎందుకో మనసున పట్టదు, అంతలా అడిక్ట్. అట్లాంటిది టీ తాగద్దు అని చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. సో నిన్న ఇంకా ఇది తేజకి ఇచ్చేస్తున్నా, కానీ నిన్న ఒక కప్ అయితే టీ తాగిన. సో ఇంకా ఆఫ్టర్నూన్ ఏం లంచ్ చేయలేదు, డైరెక్ట్ ఈవినింగ్ ఇంకా ఏమన్నా చెయ్యు అని అంటే వెజ్ బిర్యానీ, నాట్ బిర్యానీ, వెజ్ పులావ్. మన క్యారెట్స్, బీన్స్, మిల్ మేకర్ అన్నీ వేసి మంచి వెజ్ పులావ్ చేసిన అనమాట. చూడండి చాలా బాగుంది. స్మెల్ మీకు వస్తే బాగుంది అనిపిస్తుంది, అంత బాగుంది. దాని దీని కాంబినేషన్గా వంకాయ మసాలా అంటే బగారా బైగన్ టైప్ చేస్తున్నా. సో ఇంకా ఇదే ఈరోజు డిన్నర్. సో ఎర్లీగా అంటే 6:30 ఆ టైంకి తినేస్తా అనమాట. నెక్స్ట్ ఇంకా గిన్నెలు అవి తోమేసి వాక్ డైలీ 45 minutes ఆఫ్ వాక్ చేస్తున్నాను చెప్పినాను కదా. సో నైట్ మార్నింగ్ 1 hour ఎక్సర్సైజ్ అండ్ ఈవినింగ్ అంటే నైట్ పడుకునే ముందు అంటే తిన్నాక ఒక 2 hours గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ వాక్. బయటికి వెళ్తే బాగుంటుంది కానీ బయటికి వెళ్ళే స్కోప్ లేదు. సో ఇంట్లోనే ఇంకా 45 minutes వాక్ చేస్తున్నాను. సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ వాక్ చేస్తున్నాను అనమాట. సో అట్లా డే 4 అనేది కంప్లీట్ చేస్తా. వాక్ డన్ అండ్ డే 4 ఆల్సో డన్ సక్సెస్ఫుల్లీ.
ఇంకా ఇక్కడ టెన్నిస్ ఆడుతున్నా. ఇది హ్యాంగింగ్ టెన్నిస్ బాల్ అనమాట పిల్లల కోసం. మనం ఒకదానికి పింగ్ పాంగ్ బాల్ అటాచ్ అయి ఉంటుంది. అది కిందికి పైకి హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ బాల్ సైజు లెంత్ హైట్. సో మన హైట్ని బట్టి కిందికి ఇట్లా లాగితే హైట్ తగ్గట్టు పెట్టుకొని ఆడాలన్నమాట. సో ఇక్కడ కాసేపు అట్లా త్రిషిక ఆడుతుంటే నేను ఆడతానని ఆడినా. మళ్ళీ త్రిషిక వచ్చింది చూడండి. త్రిషికని వాళ్ళ పప్పా డ్రెస్ వేసుకుంది, షర్ట్ వేసుకుంది. సో ఇంకా అది నేను ఆడుతుంటే చీరప్ చేసింది. సో దాన్ని కూడా నేను చీరప్ చేయాలని అంటే అక్కడ కూర్చొని చీరప్ చేస్తున్నాను అనమాట. సో అట్లా కాసేపు స్పెండ్ చేసినాం. ఏం వేసుకున్నావు? కిందికా? సరేగా. ఎందుకు వేసుకున్నావు? సరే మరి గుడ్ నైట్ చెప్దాము. గుడ్ నైట్ ఎవ్రీవన్. ఇంకా ఏం చెప్తావు? సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Trishkina. Bye bye. గుడ్ నైట్. గుడ్ నైట్ ఎవ్రీవన్. హార్ట్. ఇంకా స్మాల్ హార్ట్, స్మాల్ హార్ట్, మీడియం హార్ట్, బిగ్ హార్ట్. Okay then, bye friends. Bye friends. Good night everyone. Day 4 done. That's it for day 4. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.